హలో ఆల్. ప్రీవియస్ వీడియోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద కొన్ని పాయింట్స్ చూసాం కదా, మరి కొన్ని పాయింట్స్ చూద్దామా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సబ్ ఫీల్డ్స్లో నెక్స్ట్ ఏంటంటే లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనమాట. అంటే ఇంట్రాక్షన్ బిట్వీన్ మెషిన్స్ అండ్ హ్యూమన్స్. మనం ఇచ్చిన టెక్స్ట్ని కానీ మనం మాట్లాడిన మాటని ఏఐ అనలైజ్ చేసి మీనింగ్ గ్రాస్ప్ చేసి రెస్పాన్స్ని జనరేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే సెర్చ్ ఇంజన్స్ లైక్ గూగుల్. అంటే మనం గూగుల్లో ఏదైనా అడుగుతాం కదా, దాన్ని బట్టి అది రెస్పాన్స్ ఇస్తుంది కదా, అలా అనమాట. నెక్స్ట్ గూగుల్ ట్రాన్స్లేషన్. అంటే మనకు ఒక భాషలో అర్థం కాలేదనుకో ఇంకో భాషలో మనం అది అడుగుతూ ఉంటాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్ అది చేసామనుకోండి, అది గ్రామర్ మిస్టేక్ అయినా గ్రామర్ ఆర్ స్పెల్ చెక్ ఆర్ ఆటో కరెక్ట్ చేస్తుంటుంది. ఇదనమాట లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మీద ఎగ్జాంపుల్స్. నెక్స్ట్ రోబోటిక్స్ మనందరికీ సుపరిచితమే. ఇది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఏఐ బట్ ఇట్ ఈస్ ఎ ఫీల్డ్ ఆఫ్ ఏఐ పవర్డ్ రోబోటిక్స్ అనమాట. మనం ఇప్పుడు చాలా చోట్ల రోబోటిక్స్ యూసేజ్ చూస్తున్నాం. నెక్స్ట్ ఆర్టిఫిషియల్ క్రియేటివిటీ. అంటే ఆర్టిఫిషియల్ క్రియేటివిటీ అంటే దేనిలో యూస్ చేస్తాము, లైక్ ఆర్ట్ అండ్ డిజైన్ ఉందనుకోండి, యూనిక్ విజువల్ కంపోజిషన్ జనరేషన్ అనమాట. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ ప్యాటర్న్స్ని జనరేట్ చేయడం ఆర్ట్ అండ్ డిజైన్లో. నెక్స్ట్ గూగుల్స్ ప్రాజెక్ట్ ఒకటి ఉంది ఏంటంటే మెజెంటా. అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ ఇన్ ఆర్ట్స్ అనమాట. నెక్స్ట్ మ్యూజిక్లో కంపోజింగ్ మెలోడీస్, సౌండ్ ట్రాక్స్ ఇవన్నీ ఏఐ కంపోజ్ చేయడం అనమాట. అంటే ఎగ్జాంపుల్ దానికి ఏంటంటే ఐవా అని ఏఐ పవర్డ్ సిస్టమ్ అనమాట. అది ఏం చేస్తుంది, సౌండ్ ట్రాక్స్ని కంపోజ్ చేస్తుంది. అలాగే రైటింగ్ ఉందనుకోండి, డ్రాఫ్టింగ్ స్టోరీస్, పోయమ్స్, ఇదంతా ఏఐ చేయడం అనమాట. ఇవి కొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఉన్న సబ్ ఫీల్డ్స్.